టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్నో స్పెషల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ యువి క్రియేషన్స్. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు అందించడంలో ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న టాప్ లిస్టెడ్ కంపెనీ యువి క్రియేషన్స్. నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పలపాటి గారు ప్రారంభించిన ఈ సంస్థ 2013లో రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ గారి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చితో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 600 గడపలో ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? కేవలం భారీ సినిమాలే కాకుండా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ఈ బ్యానర్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యువి కాన్సెప్ట్స్ అనే అనుబంధ సంస్థ ద్వారా ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి లాంటి కొత్త కథలు తెలుగు తెరకి పరిచయం అయ్యాయి. న్యూ టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేయడం యువి క్రియేషన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఫ్రెష్ గా స్టోరీని ప్రేక్షకులకు అందించడంలో ఎక్స్పర్ట్ వి సెల్యులాయిడ్. ఈ బ్యానర్ నుంచి రీసెంట్ గా ఓం భీమ్ బుష్, గామి సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి సక్సెస్ అందుకున్నాయి. It's going to be a groundbreaking discovery. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? స్టార్ హీరోయిన్ అనుష్క అప్పటిదాకా చేయని జానర్ ని పరిచయం చేస్తూ నిర్మించిన భాగమతి సినిమా అటు ఆడియన్స్ నే కాదు క్రిటిక్స్ ని కూడా మెప్పించింది. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు కొట్ట? భాగమతి అడ్డా, లెక్కలు తేలాలి, ఒక్కడిని పోనివ్వను. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలైతే శర్వానంద్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచి సూపర్ హిట్స్ అందుకున్నాయి. మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ తో దిల్, నేచురల్ స్టార్ నానితో క్రియేటివ్ గా డిఫరెంట్ గా తెరకెక్కించిన భలే భలే మగాడివో ఈ సినిమాలు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచాయి. విజయ్ దేవరకొండతో చేసిన టాక్సీ వాలా చిన్న సినిమా అయినా మంచి హిట్ అందుకుంది. ఎంతో మంది దర్శకులను, టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తూనే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి హై బడ్జెట్ తో తీసిన సాహో లాంటి సినిమాలు యువి క్రియేషన్స్ బ్యానర్ స్టామినా ఏంటో చెప్తాయి. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలు ఎంటర్టైనర్స్ మాత్రమే కాదు, థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కుతున్న విశ్వంభర యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్నాయి. న్యూ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డిని పరిచయం చేస్తూ భజే వాయువేగం సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ఈ సినిమాను అత్యద్భుతంగా మలిచారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ని బాగా అలరిస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ భజే వాయువేగం.